హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీ పచ్చనిపప్పు కర్రీ దాన్ని ఎలా తయారు చేసుకుందామో చూడండి. ఒక్కసారి చారు పెట్టుకొని రసం నంచుకొని కూర తింటుంటే సూపర్గా ఉంటుందండి. క్యాబేజీ కట్ చేసుకున్నామండి, నీళ్లు పోసుకున్నాము. దాంట్లో చెట్టన్నా తాకన్నా ఏదైనా ఒకటి, గుప్పుడు కూడా కాదు, 2 స్పూన్లు పచ్చనిపప్పు వేసుకున్నాము. ఎక్కువ వేసుకునే వాళ్ళు తినండి, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట. ఈ క్యాబేజీ సన్నగా తరుక్కొని 2 పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఉప్పు వేసి పెట్టుకునే వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చండి, ఒక తగినంత. చూసా బద్ద ఎలా ఉడికిపోయిందో, క్యాబేజీతో పాటు అయిపోయిందండి. దించుకున్నాము. దాన్ని అంటే నేను అత్తసరే అంటే అడిగంటే దాకా ఉంచుకుంటాను. నేను నీళ్ళు ఉంచను అనమాట, విటమిన్స్ అంత పోద్దని. ఆయిల్ పోసుకున్నాం, తాలింపు గింజలు వేసుకున్నామండి. ఎండుమిరకాయ కూడా కరివేపాకు వేసుకున్నాక చూడండి ఏగినాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలండి, పప్పాయి, అరకిలో క్యాబేజ్ అనమాట. ఉల్లిపాయ కూడా వేగినాక చూడండి చక్కగా వేగుతుంది. కింద పెట్టుకోవచ్చు, లేదా మనం దగ్గరే ఉంటే ఐలో అయినా పెట్టుకుని వండేసుకోవచ్చు అండి. ఉడికిపోయింది కూడా తొందరగా అయిపోద్ది. కూర కూడా 10 నిమిషాలు కూడా పట్టదండి. 5 నిమిషాలు ఉడికిద్ది, 5 నిమిషాలు మగ్గిద్ది అనమాట. అల్లం వెల్లుల్లి వచ్చింది, 1/2 స్పూన్ కూడా పట్టలేదు, ఒక్కరు వేస్తుంది. ఈ క్యాబేజీ పచ్చనిపప్పు 2 ఉడకబెట్టుకున్నాం కదా ఒకసారి, అది ఇందులో వేసేస్తున్నామండి. దాన్ని కాస్త అటు ఇటు తిరిగేస్తున్నాను. వేస్తే కన్నా నేను అలా తిరిగేయడం నాకు అలవాటు, నేను అలా తిరిగేస్తాను. మీద మగ్గుతుంది. ఇంతేనండి, సింపుల్. 10 నిమిషాల్లో అయిపోద్దండి. 5 నిమిషాలు ఉడికిపోద్ది, 3-4 నిమిషాలు ఆయిల్లో పెట్టి ఉడికిద్ది. 3-4 నిమిషాలు తాలింపు వేసేసుకుంటే అయిపోద్దండి. ఇంకంతే సింపుల్ కూర. ఏదైనా ఇష్టంగా చేస్తే సాల్ట్ అండి వేసుకున్నాము. ఇప్పుడు కాస్త అటు ఇటు తిప్పుకున్నానండి. ఎందుకంటే క్యాబేజీలో మనము తాలింపు వేసినప్పుడు క్యాబేజీలు ఉప్పు ముందే వేసుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. తాలింపు వేయగానే క్యాబేజీ వేసుకున్నాను, సాల్ట్ అది. కాస్త అటు ఇటు 2 నిమిషాలు తిప్పుకున్నాం అనుకోండి, కూర పైది కిందది వేగిద్ది అనమాట. గట్టి పెట్టుకుని చితకదు, కానీ నాకు అలా అలవాటు. పచ్చనిపప్పు 4 వేపులు ఉడికిద్ది కదా, కాసేపు అయినాక నేను గట్టిగానే తిప్పుతున్నాను. చూడండి నీరంతా ఇంకిపోయినాక, నీరు ఇంకేదాకా ఉప్పు వేసాం కాబట్టి వాటర్ వచ్చిద్ది. ఆ వాటర్ ఇంకేదాకా అటు ఇటు తిప్పుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకొని కాస్త అటు ఇటు కలుపుకున్నామండి. క్యాబేజీ ఎంతో మంచిదండి, చాలామంది తినరు. క్యాబేజీ చాలా విటమిన్ అండి, చాలామంది తినరు. ఒకసారి ఇలా ట్రై చేసుకొని రసం పెట్టుకొని క్యాబేజీ వేపుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి వెనకటి వంటలన్నీ మర్చిపోయారు, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చక్కగా వాటర్ అంతా ఇంగిపోయిందండి. చూసారా, ఇది 2-3 రోజులైనా ఉంటుంది కూర, పాడయ్యేది ఎక్కడ ఉంది. ఉడకబెట్టుకున్నా మళ్ళీ నీరంతా ఇంకేదాకా, తాలింపు అంతా ఏగేదాకా చూడండి, అక్కడ వాటర్ లేదు. చూసారా లేదు. ఇప్పుడు సాంబార్ కారం అయినా మసాలా కారం అయినా ఏదైనా ఒకటే. నేను మసాలా కారం అంటాము. కరివేపాకు వేసుకొని కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి. ఎందుకంటే పచ్చనిపప్పు వేసుకుంటున్నాం కాబట్టి జీలకర్ర పౌడర్ వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండదన్నమాట, తొందరగా అరిగిపోద్ది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆగండి 2 చిన్నులపల్లి రబ్బులు వేసుకున్నాం, మంచి స్మెల్ వస్తుందండి. కూర చూస్తుంటే తినాలనిపిస్తుంది అనమాట. ఉప్పుదని తినేయచ్చండి. చూడండి, సర్వ్ చేసుకుందాం గిన్నెలోకి. ఎంత బాగుందండి కలర్ఫుల్గా పచ్చనిపప్పు క్యాబేజీ. అంతేనండి, అయిపోయింది. 10 నిమిషాలు కూడా పట్టలేదు కూర. మన చేత్తో వండుకుంటే అది తృప్తి కదండి. ఎంత వంట రాని వాళ్ళైనా నా వంట చూస్తే తొందరగా నేర్చుకుంటారండి. అన్నీ చక్కగా ఇంట్లోని ఇంగ్రీడియంట్స్తో ఎక్స్ట్రా ఏం వేయలేదు. చూసారు, పచ్చిమిరపకాయ డెకరేషన్ పెట్టాం. అంతేనండి, సింపుల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి వీడియో వెళ్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్.